వెల్కమ్ టు ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే వచ్చిందనమాట. 1 వీక్ వరకు వీడియోస్ అయితే రావు ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్లో. సో ఇక నుంచి ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్లో మాత్రమే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఫేస్బుక్లో ఎంఎంజీ డిజిటల్ ఫేస్బుక్ పేజ్లో అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఫేస్బుక్ పేజీని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి, ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. సో ఈ అన్నిటికన్నా ఫస్ట్ మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వాలి. ఎందుకంటే ఎంఎంజీ అబ్దుల్లా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి, ఫేస్బుక్ పేజ్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి, ఎంఎంజీ డీటెయిల్లో కూడా వీడియోస్ అయితే వస్తుంటాయి. బట్ చిన్న ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా కానీ, అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వాలి. సో వాట్సాప్ ఛానల్ని మాత్రం మీరు ఫాలో అవ్వకపోతే సో నష్టపోతారనమాట. వాట్సాప్ ఛానల్ని కంపల్సరీ ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, సో వాట్సాప్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి, సో వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిద్రా కేవైసీకి సంబంధించి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాదు ఎందుకో. సో అలాంటప్పుడు మీరు మైనింగ్ ఎందుకు చేస్తున్నారు? కేవైసీ ఫిజికల్ కేవైసీ, ఆన్లైన్ కేవైసీ అయితే రాదు అని చెప్తున్నా. సో 100 కాయిన్స్ కోసము, 50 కాయిన్స్ కోసము, 200 కాయిన్స్ కోసము నీకు డబ్బులు ఇచ్చి కేవైసీ చేయించుకోవాలా అని చెప్తున్నారు. ఇలా నెగిటివ్గా మీరు ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. సో కేవైసీ చేయించుకోమని నేను చెప్తున్నానా మీకు? నేనేమన్నా మీకు బలవంతం చేస్తున్నానా? అది మీ ఇష్టం. చేయించుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు, వదిలేసేయండి. అర్థమైందిగా, వదిలేసేయండి. కొంతమంది కామెంట్ పెట్టారు, వీళ్ళు డబ్బుల కోసం సిద్రా కేవైసీ చేస్తున్నారంట. డబ్బుల కోసం ఎవరు చేస్తున్నారబ్బా? మీకు అర్థం కాక మాట్లాడతారు మీరు. సో డబ్బుల కోసం చేయడానికి నాకేమన్నా సిద్రా కేవైసీ స్లాట్ నాకు వచ్చిందా? అప్రూవల్ నాకు వచ్చిందా? సిద్రా కేవైసీ అప్రూవల్ నాకు వచ్చిందా? ఎవరో బీహార్ అతనికి వచ్చింది. పోనీ మా వాళ్ళకు చేద్దామని అతని దగ్గర నుంచి యాక్సెస్ తీసుకున్నా. అతని దగ్గర నుంచి నేను యాక్సెస్ తీసుకొని మన వాళ్ళకు కేవైసీ అనేది అప్రూవల్ అనేది చేస్తున్నా. సో అది ఎందుకు ఆలోచించారు మీరు? అర్థం కాదు నాకు. 1000 రూపాయలు 1200 ఛార్జ్ చేస్తున్నావు, వేల డబ్బులు ఛార్జ్ చేస్తున్నావు అంటే వేల డబ్బులు, 1000 రూపాయలు 1200 నేనేమైనా తీసుకుంటున్నానా? సిద్రా కేవైసీ అప్రూవల్ వచ్చింది కదా బీహార్ అతనికి, అతని నెంబర్ ఉంది కదా దాంట్లోనే. అతనికి అడిగి కాల్ చేసి మాట్లాడండి. సిద్రా కేవైసీ అప్రూవల్ చేయడానికి ఫీజు ఎంత పే చేస్తున్నారు, ఛార్జ్ ఎంత చేస్తున్నారని అతనికి కాల్ చేసి అడగండి, మెసేజ్ చేయండి. లేకపోతే ఎంత చెప్తాడు? అతనే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు, అతనే 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఒక సిద్రా కేవైసీ అప్రూవల్ చేయడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా మీకు? మినిమం ఒక 10-15 నిమిషాలు పడుతుంది. కరెక్ట్గా డాక్యుమెంట్స్ లేకపోతే అరగంట సేపు పడుతుంది ఒక కేవైసీ అప్రూవల్ చేయడానికి. ఏజెంట్ పక్కన నిలబడాలి. ఫస్ట్లో ఒక అప్డేట్ ఉంటే మళ్ళీ ప్రజెంట్ ఒక న్యూ సిస్టమ్ వచ్చింది మళ్ళీ రీసెంట్లీ ఒక 2-3 డేస్ నుంచి. వీడియో వెరిఫికేషన్ ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే కేవైసీ అప్రూవల్ కొట్టిన తర్వాత వీడియో వెరిఫికేషన్ ఏజెంట్ పక్కన కేవైసీ అప్రూవల్ చేయించుకోవడానికి ఎవరైతే వచ్చారో సో వాళ్ళు ఇద్దరు నిలబడి వీడియో వెరిఫికేషన్ చేసి ఆటోమేటిక్గా అందులోనే అప్లోడ్ అవుతుంది. అర్థమైందా? అప్రూవల్ అని ఆప్షన్ ఉంటుంది దాంట్లో. సో అప్రూవల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఒక కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఆ కెమెరాలో ఏజెంట్ సిద్రా కేవైసీ చేయించుకోవడానికి వచ్చిన పర్సన్, సో ఇద్దరు నిలబడి ఐడి కార్డ్ ఇలా పట్టుకొని నిలబడిన తర్వాత సో ఒక 2-3 సెకండ్స్ వీడియో అనేది అప్లోడ్ చేయాలి దాంట్లో. అది ఒక్కొక్కసారి తీసుకోదు. సో ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్రూవల్ అయిపోద్ది. అప్పుడు కేవైసీ అప్రూవ్ అని వస్తుంది. అప్పుడు దాకా రాదనమాట. కేవలం 200 అనేది తీసుకొని కేవైసీ అనేది అప్రూవల్ అనేది చేస్తున్నారు మా వాళ్ళు. అది కూడా నేను తీసుకోవట్లేదు. ఇక్కడ నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర 1000 రూపాయలే తీసుకుంటున్నాను. ఆ 1000 రూపాయలు అనేది అతనికే ఇచ్చేస్తున్నా. నేనేమి తీసుకోవట్లేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలే తీసుకుంటున్నాను. సో నా బ్రాంచెస్ ఎక్కడైతే ఉందో గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, సో వాళ్ళు 1200 తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు కష్టపడి కేవైసీ అప్రూవల్ చేస్తున్నారు కదా. కనీసం వాళ్ళకు 200 లేకపోతే ఎలా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆఫీస్లో కూర్చొని ఆ 200 కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు. సో అది కూడా లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? నా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర 1000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు నేనేం తీసుకోవట్లేదు అనమాట. ఎలా పడితే అలా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. 100 కాయిన్స్ పెట్టుకొని 1000 రూపాయలు ఇచ్చి కేవైసీ చేయించుకోవాలా? కాయిన్స్ కొనుక్కోవడం బెస్ట్ కదా అంటారు. సో మీరు కొనుక్కోండి, ఎవరు కాదంటున్నారు, మీరు కొనుక్కోండి. రేపు సిద్రా మంచి ప్రైస్కి లిస్టింగ్ అయితే సో మంచి రిటర్న్ అనేది తీసుకుంటారు. మీరు 2x, 3x, 4x రిటర్న్ తీసుకుంటారు. సో కొని పెట్టుకోండి, ఇంకా మేలే కదా. తక్కువ రేటు ఉంది కాబట్టి కొని పెట్టేసండి. సిద్రా కేవైసీ చేయించుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం. సో ఎక్కువ కాయిన్స్ మైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ కాయిన్స్ 2000, 3000 కాయిన్స్ మైనింగ్ చేసి ఉన్నారు చాలామంది. సో వాళ్ళైనా చేసుకుంటారు. వాళ్ళైనా
చేయించుకుంటారు కేవైసీ. సో మీకు ఒకటి తెలియట్లేదు. సిద్రా కేవైసీకి సంబంధించి ఇంత స్ట్రిక్టు, ఇంత ఫిజికల్లీ కేవైసీ ఎందుకు తీసుకొచ్చారనేది మీకు అర్థం కావట్లేదు. సిద్రా ప్రాజెక్ట్ అనేది ఒక హైయెస్ట్ ప్రాజెక్టు. సిద్రా లిస్టింగ్ కాయిన్ కూడా రేపు ఒక మంచి ప్రైస్‌కి లిస్టింగ్ కాబోతుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా! 0.5 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏ ప్రైస్‌కైనా వెళ్ళొచ్చనమాట. సో మీరు కొని పెట్టుకుంటారా? లేదా మైనింగ్ చేసిన కాయిన్స్‌కి కేవైసీ చేయించుకుంటారా అనేది అది మీ ఇష్టము. నేనేమి బలవంతం అనేది చేయట్లేదు. చేయించుకోండి. లాస్ట్ డేట్ ఇప్పుడు. చేయించుకోకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుంది. అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అని నేను చెప్పట్లేదు. సో అలా నేను చెప్పట్లేదు. అది చేయించుకుంటారా? చేయించుకోరా? అనేది అది మీ ఇష్టము. ఎక్కువ కాయిన్స్ ఉన్నవాళ్ళు చేయించుకుంటారు. సో లేని వాళ్ళు చేయించుకోకపోవచ్చు. కొని పెట్టుకోవాలనుకుంటే కొని పెట్టుకోండి. మీరు కేవైసీ చేయించుకుంటారా? చేయించుకోరా? అనేది అది తర్వాత విషయం. సో రేపు లిస్టింగ్ అయిన తర్వాత, సిద్రా ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి. అది మీరు కొనుక్కున్న కాయిన్స్ కావచ్చు, మైనింగ్ చేసిన కాయిన్స్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో మీరు మెటామాస్క్ వాలెట్‌లో పెట్టుకున్నారా? సేఫాల్ వాలెట్‌లో పెట్టుకున్నారా? అనేది అది తర్వాత విషయము. సో రేపు లిస్టింగ్ అయిన తర్వాత యూఎస్‌డిటీ స్వైప్ ఆప్షను వీళ్ళు సిద్రా అప్లికేషన్‌లోనే తీసుకొస్తామని చెప్పారు. యూఎస్‌డిటీ అంటే స్వైప్ ఆప్షన్ తీసుకొస్తామని చెప్పారు. స్వైప్ ఆప్షన్ మనము సిద్రా అప్లికేషన్‌లోనే తీసుకొస్తే గనక రేపు వెరిఫైడ్ అకౌంట్‌కి మాత్రమే స్వైప్ ఆప్షన్ వస్తుంది. వెరిఫైడ్ లేకపోతే మీరు ఏం చేస్తారు? ఎన్ని కాయిన్స్ కొనుక్కొని పెట్టుకున్నా వేస్టే. ఎన్ని కాయిన్స్ వేల కాయిన్స్ మీరు కొనుక్కొని పెట్టుకున్నా వేస్టే. స్వైప్ ఆప్షన్ లేదు మీకు. ఎందుకంటే ఇక్కడ వెరిఫై కాలేదు మీ అకౌంట్. వెరిఫై అయితేనే ఇక్కడ స్వైప్ ఆప్షన్ అవైలబుల్ మీకు. సో అలాంటప్పుడు సిద్రా కేవైసీ అనేది చేయించుకోవాల్సిందే. తప్పదు. అర్థమైందిగా? అది రూ. 1000 కోసం మీరు చూసుకుంటే గనక సో ఇక్కడ చాలా లాస్ అయిపోతారనమాట. రేపు వెరిఫై అకౌంట్‌కే మనము ఎక్స్‌చేంజ్‌కి డిపాజిట్ ఆప్షన్ ఇస్తాము అని చెప్తే గనక ఏమైపోతారు మీరు? వెరిఫైడ్ అయిన అకౌంట్‌కి మనము ఎక్స్‌చేంజ్‌లోకి కాయిన్స్ ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్ ఇస్తే, వెరిఫైడ్ లేని అకౌంట్‌కి కాయిన్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏం చేస్తారు? కేవైసీ అవైలబుల్ అయితే ఉండదు అప్పుడు. సో రూ. 1000 కోసం చూసుకొని 500 కాయిన్స్ ఉన్నాయి, 200 కాయిన్స్ ఉన్నాయి, 50 కాయిన్స్ ఉన్నాయి, 100 కాయిన్స్ ఉన్నాయి, 100 కాయిన్స్ ఉన్నాయి, 50 కాయిన్స్ ఉన్నాయి. రూ. 1000 ఇచ్చి నీకు కేవైసీ చేయించుకోవాలా మనము అంటే అది మీ ఇష్టం. చేయించుకోవాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. వేరే వాళ్ళు చేయించుకుంటారు. అది చాలామంది ఉన్నారబ్బా చేయించుకోవాలి అని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు కేరళ, తమిళనాడు నుంచి వచ్చి చేయించుకున్నారు. మొన్న ఆత్మకూరు ఆఫీస్‌కి కర్ణాటక నుంచి, మైసూరు, బెంగుళూరు నుంచి వచ్చి పాపం చెన్నై నుంచి అయితే వచ్చారు. భార్యాభర్తలు చెన్నై నుంచి అయితే వచ్చి సిద్రా కేవైసీ అనేది చేయించుకున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ వాలెట్‌లో దగ్గర ఒక్కొక్కరు 2500, 2800 కాయిన్స్ మైనింగ్ చేశారు వాళ్ళు. సో అంటే ఇది ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ప్రాసెస్ చెప్పలేదు. నేను చెప్తున్నానన్నమాట మీకు. ఇలాంటి ప్రాసెస్ తీసుకొస్తే సో అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్తున్నాను మీకు. అర్థమైందిగా? ఇలాంటి ప్రాసెస్ వాళ్ళు తీసుకొస్తే గనక పరిస్థితి ఏంటి? వాళ్ళు సిద్రా వాలెట్ అప్లికేషన్‌లో యూఎస్‌డిటీ స్వైప్ ఆప్షన్ తీసుకొస్తామని చెప్పారు. ఫస్టే చెప్పారు ఈ ఆప్షన్ తీసుకొస్తామని. సో వెరిఫైడ్ అకౌంట్‌కి తీసుకొస్తారు అది. ఈ ఆప్షన్ వెరిఫైడ్ అయిన అకౌంట్‌కి సో స్వైప్ ఆప్షన్ అయితే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మైనింగ్ చేసిన కాయిన్స్ స్వైప్ అవ్వదు. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత, వెరిఫై అయిన తర్వాత అకౌంట్ స్వైప్ అవుతున్నాయి. సో ఇప్పుడు కేవైసీ చేయించుకున్నారనుకోండి మీరు, జస్ట్ 5 మినిట్స్‌లో మీరు స్వైప్ చేసుకోవచ్చు. వాలెట్‌లోకి యాడ్ అయిపోతాయి కాయిన్స్ మొత్తం. సో అలా రేపు యూఎస్‌డిటీ స్వైప్ ఆప్షన్ తీసుకొస్తే ఆప్షను సో వెరిఫైడ్ అకౌంట్‌కి తీసుకొస్తారు, కానీ వెరిఫైడ్ కాని అకౌంట్‌కి తీసుకురారు కదా! సో అలాగే వెరిఫైడ్ అకౌంట్ ద్వారానే మనము ఎక్స్‌చేంజ్‌లో డిపాజిట్ చేయగలరు. వెరిఫైడ్ కాని అకౌంట్‌కి ఎక్స్‌చేంజ్‌లోకి డిపాజిట్ చేయనీకి రాదు అంటే గనక అప్పుడేం చేస్తారు మీరు? సో ఇలాంటి ఆప్షన్ తీసుకురావచ్చు అని చెప్తున్నాను నేను. అర్థమైందిగా? ఇది ముందే నేను గెస్ చేస్తున్నాను అంతేగాని ప్రాజెక్ట్ వాళ్ళు ఈ మాట అయితే చెప్పలేదు. బట్ యూఎస్‌డిటీ స్వైప్ ఆప్షన్ మాత్రం తీసుకొస్తామని చెప్పారు. సో అది మాత్రం స్వైప్ చేసుకోవాలంటే వెరిఫైడ్ అకౌంట్ ఉండాలి. వెరిఫైడ్ కాని అకౌంట్‌కి అవ్వదనమాట. సో రేపు ఎక్స్‌చేంజ్‌లో కూడా ఇదే ఆప్షన్ తీసుకొస్తే గనక సో అంతే ఇంగ. సో కొన్న కాయిన్స్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. సో అర్థమైందిగా? సో ఇది గమనించి, ఆలోచించి మీరు సిద్రా కేవైసీ అనేది చేయించుకోవాలా? వద్దా? అనేది సో అది మీ ఇష్టం. ఓకేనా? సో కేవలం మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మా వాళ్ళు ఉన్నారు కదా, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్క వాళ్ళు, మా మేడమ్స్, మా సార్ వాళ్ళు ఉన్నారు. నాకు లైక్ చేసేవాళ్ళు, ముఖ్యంగా నాకు లైక్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. నా డౌన్లైన్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరు కేవైసీ చేయించుకుంటారు కదా అని కష్టపడి బీహార్ దాకా వెళ్ళాల్సిన పని లేదు అని సో అతని దగ్గర నుంచి ఈ యాక్సెస్ అనేది తీసుకొని నేను పెట్టుకున్నా. సో చేయించుకోవాలనుకున్న వాళ్ళు పాపం ఎవరో ఒకరు చేయించుకుంటారు కదా. సో మీరు నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా కామెంట్ చేయడం అనేది మానేయండి. ఓకే? సో మీరు ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు ఒక విషయం. నెగిటివ్గా కామెంట్స్ ఎందుకు పెడతారు? మీకేమైనా వస్తుందా? నెగిటివ్గా మాట్లాడితే మీకేమైనా వస్తుందా? మీకేమైనా గవర్నమెంట్ అవార్డు ఇస్తుందా?
లేదా వేరే యూట్యూబర్స్ ఏమైనా అవార్డ్స్ ఇస్తారా మీకు? ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్గా కామెంట్ చేయడం, నెగిటివ్ కామెంట్ చేయడం ఇదేనా? సో మా వైపు కూడా చూడండి అబ్బా ఒకసారి. మా వైపు కూడా సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సో ఏ విధంగా తీసుకొచ్చింటారు అని నా వైపు నుంచి ఒకసారి ఆలోచించండి మీరు. ఓకేనా? నా వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ డబ్బులు అనేది మేమేం తీసుకోవట్లేదు. ఎందుకంటే యాక్సెస్ మనకు రాలేదు. ఈ అప్రూవల్ మనకు వచ్చిండుంటే నేను అదే పని చేసేవాడిని. ఫ్రీగా కేవైసీ చేసేవాడిని నేను. నాకు కానీ అప్రూవల్ వచ్చిండుంటే ఫ్రీగా కేవైసీ చేసేవాడిని. సో ఇప్పుడు కూడా చెప్తున్నా. సో లిమిటెడ్ కంపెనీకి సంబంధించి సిద్ధరా కేవైవి అప్రూవల్ అవ్వాలంటే లిమిటెడ్ కంపెనీ ప్రూఫ్స్ అయితే కావాలి. ఓకే, లిమిటెడ్ కంపెనీకి సంబంధించి సో లైసెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి. మీ దగ్గర ఉందా చెప్పండి. మీ దగ్గర లిమిటెడ్ కంపెనీకి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ లైసెన్స్ ఉంటే కనుక చెప్పండి. సో అప్లై చేసుకుందాము. అప్రూవల్ వస్తే కనుక ఫ్రీ కేవైసీ చేద్దాం. అందరినీ ఫ్రీ కేవైసీ చేద్దాం. ఆ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది సో నేను చెప్తాను. సో మీరే చేసుకోండి. మీకే అప్లై చేసి నేను ఇస్తా. ఓకే, మీ దగ్గర లైసెన్స్ డాక్యుమెంట్స్ ఉంది, లిమిటెడ్ కంపెనీకి సంబంధించి టోటల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే సో నేనే వచ్చి సో డాక్యుమెంట్స్ మొత్తం ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఈ కేవైవికి అప్లై చేయాలి అనేది నేనే అప్లై చేస్తాను. ఇన్కేస్ అప్రూవల్ వచ్చిందా అందరినీ ఫ్రీ కేవైసీ చేద్దాం. ఓకే, మీలో ఎవరైనా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, నాకు కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి. సో అప్రూవల్ చేసుకుందాము. ఫ్రీ కేవైసీ అందరికీ చేద్దాం. సరేనా? సో అలా అయినా చేయండి. ఓకే, అలా అయినా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే, డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. ప్రాసెస్ ఏంటి ఎలా అనేది చెప్తాను. మీకు కాకపోతే నాకు చెప్పండి, నేను అప్లై చేసుకుంటా. ఫ్రీ కేవైసీ అందరికీ చేసి పెడతా. ఓకే, సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు కాబట్టి సో అలా చేద్దాం. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉందా అని చెప్పండి, నేనే వస్తా, లేకపోతే మీరే రండి. ఓకేనా? సో ఉత్త గాలి మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఓకే, పనికిరాని గాలి మాటలు మాట్లాడొద్దండి. సో చేతనైతే మాట్లాడండి, లేకపోతే వదిలేండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటే. సో ఈ మాటలు ఎవరు చెప్పానంటే నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెప్పాను. సో నార్మల్గా నాకు లైక్ చేసేవాళ్ళు నాకు దేవుళ్ళతో సమానము వాళ్ళు. సో అలాంటి వాళ్ళకు నేను చెప్పాను. నెగిటివ్గా చాలామంది కొంతమంది కావాల్సి అని డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అనేది తయారు చేసి కామెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో నాకు తెలుసు ఎవరు చేపిస్తున్నారు, ఎవరు చేస్తూ ఉన్నారు అనేది నాకు తెలుసు. సో వాళ్ళకి నేను చెప్పేది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. మీకే నేను చెప్పేది. మీరు డిఫరెంట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అదే పనిగా చేస్తున్నారు, చేపిస్తున్నారు, వెనకాల ఉండి చేపిస్తున్నారు. సో నీకే నేను చెప్పేది. ఓకే, గుర్తుపెట్టుకో. నీకు చేతనైతే చెయ్యి, లేకపోతే కామ్గా మూసుకొని కూర్చో. నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టించేమాక. ఓకే, లిమిటెడ్ కంపెనీ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, అప్లై చేద్దాం. అప్రూవల్ వస్తే ఫ్రీగా కేవైసీ అనేది చేద్దాం. ఓకే.